Mr. Rajiv Kankala said to give few words. విక్రమానికి వచ్చేసిన మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారికి, అలాగే శివబాలాజీ గారికి, ట్రెజరర్ శివబాలాజీ గారికి అనువైన కారణాల వల్ల జనరల్ సెక్రటరీ ఆయన షూటింగ్లో ఉన్నారు కాబట్టి, అవుట్డోర్లో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. వాళ్ళందరికీ, మా సభ్యులందరికీ, మా వాళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం విష్ణు గారు ఇనిషియేటివ్ తీసుకొని హెల్త్ క్యాంప్, అది కిమ్ సన్షైన్ తోటి కొలాబరేట్ చేయడం, పైగా కిమ్ సన్షైన్ అడిగిన వెంటనే అడిగిన తడువే వాళ్ళు కాదనకుండా బోల్డ్ అన్ని టెస్ట్లన్నీ ఇంక్లూడ్ చేసి, ఈవెన్ ఎండోస్కోపీ లాంటి టెస్ట్లు కూడా ఇంక్లూడ్ చేసి, మా వాళ్ళకి హెల్త్ కావాలని వాళ్ళ ఫ్లైయర్ చూస్తేనే మీకు బాగా ముచ్చటేస్తుంది. లైట్స్, యాక్షన్ అండ్ హెల్త్ అన్నారు. మనల్ని ప్లస్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని దాంట్లో మీకు లైట్స్ యాక్షనే కాదు హెల్త్ కూడా ఉండాలి అనే అర్థం కూడా వచ్చేలాగా ఫ్లైయర్ని పంపించడం. అండ్ బోల్డంత ఆర్గనైజ్డ్గా కింద వచ్చిన సభ్యులందరికీ, మామూలుగా ఏమవుతుందంటే చాలామంది సభ్యులు వచ్చినప్పుడు డిజార్గనైజ్డ్గా ఎక్కడెక్కడో మిస్ అయిపోతుంది. అలా కాకుండా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసి మా వాళ్ళందరికీ ఎక్కడ ఏది ఇబ్బంది కలగకుండా చేసిన సుధాకర్ జాదవ్ గారికి, CEO సుధాకర్ జాదవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే అడిగిన వెంటనే ఈ కార్యక్రమం మొదలవ్వడానికి ఆర్జుడు పూజ్యుడు అంటే నిశాన్ రెడ్డి గారు. నాకు నేను ఇక్కడ కిమ్స్కి వచ్చినప్పుడు మా బ్రదర్కి హెల్త్ బాగలేనప్పుడు ఆయన ఎండోవాస్కులర్ సర్జన్ కూడా ఆయన ఉండి, మా బ్రదర్కి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఆయన హిట్ డెసిషన్, తర్వాత ఫస్ట్ సేవ్ చేశాడు. తర్వాత సార్ అది ప్రాణానికి ప్రాబ్లం అవుతుంది, సో వీ హ్యావ్ టు అంప్యూటేట్ అన్నారు. లెట్స్ హోల్డ్ సార్ అన్నారు. సో ఈ సేవ్డ్ ఎ లైఫ్. ఆ తర్వాత నాకున్న ఒక దురలవాటును కూడా చిటికలో ఒక్క రోజులో దూరం చేసిన బ్యూటిఫుల్ డాక్టర్ ఆయన నిశాన్ రెడ్డి గారు. అలాగే ఆయన ద్వారా నాకు పరిచయమైన శేఖర్ గారు కానివ్వండి, ఎండోవాస్కులర్ సర్జన్స్, వాళ్ళు మెయిన్ దానికి హెల్ప్ చేస్తారు. అలాగే మాకు నవవికాస్ గారు జనరల్ ఫిజిషియన్, సో నైస్ ఆఫ్ హెమ్, హీ టుక్ ఎన్ ఇనిషియేటివ్. ఈ కార్యక్రమానికి ఫ్లైయర్లు పంపించడం కానీ ఇంకొకళ్ళు కానీ ఆర్గనైజ్ చేసి అందరితో కోఆర్డినేట్ చేసి బ్యూటిఫుల్గా ఇక్కడ కన్సల్టేషన్ కూడా అందరూ జనరల్, ఆర్థో, వాస్కులర్ వీళ్ళందరూ కూడా కన్సల్టేషన్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ నటరాజ్ గారు. అలాగే అభిలాష్ గారు ఆయన మెయిన్ ఆయన పాపం మిగతా అందరూ ఆయన ఇందాక కామెంట్ చేస్తున్నారు. అభిలాష్ గారు మీకేముంది, చిన్న గీత వేసి పంపిస్తారు, మాకు మెయిన్గా గొట్టం వేయాలి. సో ఎండోస్కోపీ కూడా పాపం ఓపికతోటి కొంతమంది రిజిస్టర్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటున్నారు. అయినా కానీ ఓపికతోటి దే ఆర్ డూయింగ్. అండ్ ఈరోజు కొంతమందికి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు రేపు ఎల్లుండి చేస్తారు కదా సార్ కొంచెం, సో పంపించమన్నారు. ఈ 1 వీక్లో కూడా ఫ్రీగా వచ్చి చేసుకోండి అనే సౌలభ్యాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరంతా పెద్ద హృదయం చేసుకొని మా సభ్యులందరికీ మా హెల్త్ గురించి మీరు కూడా ఆలోచించి మాకు హెల్త్ ప్రసాదిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. కిమ్స్ సన్షైన్కి థ్యాంక్ యూ సో మచ్, ద హోల్ టీమ్కి. ఊరికే జస్ట్ వండర్ఫుల్ జాబ్ చేశారని కాదండి, ఇది 1.5 month నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది. ఎలా ఆర్గనైజ్ చేయాలి, మా అసోసియేషన్ మెంబర్స్కి ఏది ఎలా ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు అండ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, ఇవంతా కూడా వచ్చేసి ఒక కౌన్సిలింగ్ జరగడం జరిగింది. అండ్ టీం మొత్తానికి వచ్చేసి దే హెవ్ ఇన్వాల్వ్డ్ అనమాట. మా అసోసియేషన్ అంటే ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని కంప్లీట్గా తెలుసుకున్నారు, ఇన్హౌస్ ఉండి తెలుసుకున్నారు అనమాట. దీని అన్నిటికీ ఫస్ట్ కారణం రాజీవ్ కనకాల. ఎందుకంటే ఓవర్ నైట్ ఫోన్ చేసి అలాగే అప్పుడప్పుడు రియాక్షన్ ఇస్తారండి, అంటే ఏం తెలియనట్టు, బట్ వెనక ఉండి చాలా టీమ్ తోటి కోఆర్డినేట్ చేస్తూ విష్ణుతోటి నాతో టచ్లో ఉండి ఇదో ఈ టీం కంప్లీట్ యంగ్ టీం అనమాట. డాక్టర్స్ అందరూ యంగ్స్టర్స్, ఐ థింక్ 45కి మించిన వాళ్ళు ఎవరు లేరేమో మన టీం. 40
వైఫై కూడా లేదు. సో చాలా ఎగ్జైటెడ్గా, అంటే వాలంటీర్గా వాళ్ళే వచ్చేసి ఇన్వాల్వ్ చేయడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ క్యాంప్లో. అండ్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత విష్ణు వెనకనే ఉండి ఏమేమి కావాలి, ఇది చూసుకో అది చూసుకో అని చెప్పుకుంటూ వెనక గైడెన్స్ ఇవ్వడం. సో ఇవన్నీ మాకు ఇది ఆల్మోస్ట్ మేము 2-4 years ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఇది చాలా ఆర్గనైజ్డ్ అయిపోయాము. ఏదైనా విష్ణు దగ్గర నుంచి ఒక మాట వచ్చిందంటే అదేదో టీం మొత్తం వచ్చేసి చేరి ఒక కంప్లీట్, అసలు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ రాకుండా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అయిపోయింది అది. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ హియర్ ఇక్కడ ఇవాళ క్యాంప్లో చూసామంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఇస్ ద వెయిటింగ్ టైం అనమాట. ఎక్కడైనా అక్కడ మాకు మిగతా క్యాంప్స్లో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టారు ఓవర్ నైట్, మీన్స్ లైక్ ఫ్రైడే నైట్ కంతా మాకు మొత్తం అన్ని రిజిస్టర్ అయిపోయింది అసలు. సో ఇక్కడ వచ్చి మా మెంబర్స్ జస్ట్ ఐ థింక్ వాళ్ళ ఫోన్లో వాళ్ళ నంబర్ చెప్తే చాలు కంప్లీట్ బిల్లింగ్ వాళ్ళ ఫైల్ అంతా బయటికి వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు ప్రొసీడ్ అయినప్పుడు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా అంటే నేను కూడా చేసుకున్నాను. జనరల్గా వచ్చేసి అండ్ అబ్జర్వ్ చేస్తున్నాను మిగతా వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఎక్కడన్నా వచ్చేసి అంటారేమో అని, అందరూ వచ్చేసి ఇలా ఫేస్ తిప్పుతున్నారు, అక్కడ పని అయిపోతుంది వెళ్ళిపోతున్నారు. సో అంత బాగా చేశారు. సో అందరూ బ్లడ్ టెస్ట్ చేసిన టెక్నీషియన్ అంటారండి వాళ్ళని, కొంచెం కష్టం ఇప్పుడు నేర్చుకోవటానికి, ఫ్లెబాటిస్ట్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ డాక్టర్స్ ఎవ్రీవన్ చెక్ చేయడం, వాళ్ళ టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా అందరినీ బాగా గైడ్ చేసుకుంటూ, వాలంటీర్స్ ఎస్పెషలీ వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రొసీడ్ అయ్యారు. అండ్ ఎండోస్కోప్ ఇది వీ వర్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఫ్రమ్ ద స్టార్ట్ అండి. డాక్టర్ తోటి కూడా మాట్లాడినప్పుడు మేబీ ఆ రోజు కాకపోవచ్చేమో, బికాజ్ ఏంటంటే కొంతమంది జనరల్ అనెస్థీషియా అడుగుతారు, కొంతమందికి లోకల్ అనెస్థీషియాలో ఫినిష్ చేస్తారంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి చేస్తారు. సో అది మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉండండి టీమ్ తోటి మాకు అంతా. బట్ ఇవాళ ఐ వాజ్ సర్ప్రైజ్, 35 members చేస్తారండి ఆల్రెడీ వితిన్ 2 hours. 35 members చేస్తారు. అది ఇట్ వాజ్ బిగ్ కౌంట్ అది. సో రియలీ ఈ క్యాంప్ అయితే ఐ కెన్ సే దట్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంప్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ మాది జనరల్ బాడీ మీటింగ్ కూడా వస్తుంది, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ వస్తుంది. సో ఈ మంచి ఫినిషింగ్ తోటి మేము బాడీ మీటింగ్ ఫేస్ చేయబోతున్నాము. సో థ్యాంక్స్ టు ద మెంబర్స్, థ్యాంక్స్ టు ద టీమ్. నిజంగా మాకు ఎప్పుడు మీరు గుర్తుండిపోతారండి. నెక్స్ట్ ఏ టీం వచ్చినా కూడా మీన్స్ కమిటీ మెంబర్స్ ఎవరు కొత్త ఫామ్ అయినా అక్కడ ఫస్ట్ మిమ్మల్ని సజెస్ట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా సోదరులకు కూడా నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సన్షైన్ యాజమాన్యం కిమ్స్ డాక్టర్ బంగారెడ్డి గారికి, డాక్టర్ భాస్కర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వారికి, జోడానికి, ఇక్కడ స్టేజ్ పైన డాక్టర్లు ప్రతి ఒక్కరికి. ఇది ఒక మాట రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు అడిగేసరికి వాళ్ళు ఒప్పుకొని ఇప్పుడు జరగని రీతిలో ఎండోస్కోపీస్ దగ్గర నుంచి అన్ని మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఈరోజు. నటీనటుల జీవితాలు కనిపించేంత గ్లామరస్గా ఉండదు. మా మూవీ ఆర్టిస్ట్ సభ్యులు దాదాపు 800 చిల్లర, ఇప్పుడు కొత్తగా చేరిన మెంబర్స్ ఇంకా కొంచెం కొంతమంది అయ్యారు. కానీ ఉదాహరణకి 1000 మందిని తీసుకున్న దాంట్లో మ్యాక్సిమం ఒక 5% అవైలబుల్, మిగతా 90 to 95% ప్రతి ఒక్కరూ ఆర్ స్ట్రగ్లింగ్ యాక్టర్సే. ఒక ఫేజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, గోల్డెన్ పీరియడ్. ఆ వర్క్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ స్ట్రగ్లింగ్లోనే అవుతారు. స్ట్రగ్లింగ్, గుడ్ ఫేజ్, అగైన్ స్ట్రగ్లింగ్, గుడ్ ఫేజ్, సైకిల్ ఆఫ్ లైఫ్. అలా ఉన్నప్పుడు మాకు ఒక పనుపు చెప్పారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. వాళ్ళకి మేమందరూ పనిచేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ పనిలో ఒకటి మేజర్ భాగంగా నేను ఎన్నుకునింది ఆరోగ్యం. ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాం, మంచి హాస్పిటల్స్కి వెళ్ళడానికి డబ్బులు లేక చాలామంది బ్యాడ్ పొజిషన్స్లో ఉండేవారు. అది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేమందరం హెల్త్ ప్రాధాన్యతగా తీసుకున్నాం. దానికి ఈరోజు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ముందుకొచ్చి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ దాన్ని ఈరోజు దాదాపు 400 చిల్లర మెంబర్స్ దాన్ని వాడుకున్నారు, ఇంకా వాడుకోబోతారు కూడా ఈ వారం అంతా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ మేనేజ్మెంట్ ఫర్ హ్యావింగ్ కమ్ ఫార్వర్డ్
great initiative, especially to you doctors. You know, out of personal relationship, and we're really grateful for your help. And I hope this association continues going forward also. Thank you. కన్సల్టెంట్స్ తరఫున వీ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకనంటే ఇది చాలా కొంచెం అరుదైన ఆపర్చునిటీయే. ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ చేయడము, వాళ్ళల్లో ఉన్న డిఫికల్టీస్, ఎందుకంటే యు ఆర్ వెరీ బిజీ ఇన్ యువర్ స్కెడ్యూల్, మార్నింగ్ నుంచి ఫుడ్ సరిగ్గా ఉండకపోవడము ఇవన్నీ ఉండడం. సో వెన్ నిషాన్ కానీ వికాస్ కానీ వెన్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, అంటే ఎండోస్కోపీ కూడా చేయాలి సార్ అని అన్నప్పుడు వి థాట్, అంటే ఎండోస్కోపీ ఫర్ ఆల్మోస్ట్ శివబాలాజీ గారు చెప్పడం లెక్క ప్రకారం 700 మంది, అంటే 350 + 2 × 2 అని అన్నప్పుడు 700 మంది అని అంటే కొంచెం ఆలోచించాం. బట్ మా టీమ్ వీఆర్ 7 members అండి. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు డూ దట్ అండ్ వీ ప్లాన్ ఇట్. అంటే ఒక 1 weekలో స్ప్రెడ్ అవుట్ అయ్యేటట్టు చేద్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అండ్ ముఖ్యంగా దీనికి అవేర్నెస్లో ఏంటంటే చాలా మట్టుకు కూడా ఈ క్యాన్సర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువయ్యాయి మనకున్నటువంటి అలవాట్ల వల్ల. అంటే ముఖ్యంగా ఫుడ్ సరిగ్గా తినకపోవడం, లేదంటే స్ట్రెస్ వల్ల, అండ్ అదేవిధంగా స్మోకింగ్, ఆల్కహాల్ వగేరా ఇవన్నిటి వల్ల. సో థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ రాజీవ్ కనకాల గారు అండ్ శివబాలాజీ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము మా గురువారెడ్డి గారికి కూడా, సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ మేము ఎప్పుడైతే సార్కి అప్రోచ్ అయ్యి ఇలా చేస్తున్నాం సార్ అనగానే హీ హాజ్ గివెన్ అస్ పర్మిషన్. అండ్ దానికంటే ముఖ్యంగా కూడా ఈ గైడెన్స్ అంతా కూడా, వాట్ ఎవర్ ద ప్లానింగ్ అంతా కూడా he has executed through Sudhakar Jadhav garu. Thank you Guruvareddy sir for that. And I also thank all the people who have supported us and done this job today. Thank you very much. Thank press for coming for this occasion, and I would also like to thank Ma Association, Manchu Vishnu garu and team, and our management for giving us this opportunity. And Vishnu garu, I would like to say that you got a wonderful team who constantly follow up things. I mean, especially Shiva Balaji and Raju garu, not just ante the camp ante flyer కొట్టి చేసి మెంబర్స్ పూల్ చేయడం కాకుండా దే వర్ లైక్ ఎవ్రీ స్టెప్ మానిటరింగ్, ఎవ్రీ స్టెప్ రిజిస్ట్రేషన్కి ఎంత టైం పడుతుంది, యూనో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, దే వర్ లైక్ నిన్న మొన్న వచ్చి కూడా దే జస్ట్ గాన్ త్రూ ఎవ్రీథింగ్. దే మేడ్ షూర్ దట్ వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళకి అవుతున్నట్టుగా దే కేమ్ అండ్ సా ఎవ్రీథింగ్. And I would like to thank my management. They are swift in giving all the permissions, and I would like to thank my entire team who are working since last couple of days, and especially night mottam kuchani kuda they have done registrations for around 200 people. And Sudhakar sir and your team, I would like to appreciate you for this. And ee roju memo as a part of our routine we are doing our preventive health checkup, and when we are very much privileged to do this for Ma Association andi. And a special thanks for Gastro Ablast team, because camp lo endoscopy cheyadam anedi it's not an easy job. I mean with their entire strong team of 7 gastroenterologists, they have done probably 30 to 40 endoscopies in 2 hours, and which is an incredible job. And thank you so much Andy. And we'd always like to, you know, regarding any health related talks, health related issues, we're always I feel that we are on your contacts first number for health related issues for any of your Ma members, and we'll always be here to serve you regarding the health related issues. Thank you so much Andy. Like to thank Manchu Vishnu garu, Rajiv Kanakala garu and Shiva Balaji garu for giving us this opportunity. From my side to tell, బేసిక్గా వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అనే బ్రాంచ్ చాలా మందికి తెలియదు, అంటే ఈ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అన్నట్టు. సో ఈరోజు మంచు విష్ణు గారు వచ్చి అడిగినప్పుడు కూడా వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. వ్యారికోస్ వెయిన్స్ ప్రాబ్లం కానీ, లేకపోతే కాళ్ళల్లో ఏమైనా పుల్ అయినప్పుడు కానీ, always approach a vascular surgeon to save your legs and limbs. Thank you for this opportunity again. Thank you. Myself Dr. Shekhar, consultant vascular endovascular surgeon. ఈ హెల్త్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఇంతకుముందు మనిషి జీవితకాలం అంటే 100 అని చెప్పేవాళ్ళు. ప్రస్తుత కండిషన్స్లో స్ట్రెస్ఫుల్కి, పొల్యూషన్కి, వర్క్ స్ట్రెస్కి అది 80 ఏళ్ళ వరకు వచ్చేసింది. సో మనం ముందుగానే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసుకుంటే, ట్రీట్మెంట్ ముందుగానే చేసుకుంటే మనం లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, సో వీటన్నీ తెలుసుకోవడం కోసం ఇక్కడ వచ్చిన మన మా అసోసియేషన్ మెంబర్స్ అందరి చాలా మటుకు 40 ఏళ్ళ పైబడ్డ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా ఇట్లాంటి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ యాన్యువల్ చెకప్ చేసుకుంటే ఏమైనా బయటపడితే దానికి తగ్గ ట్రీట్మెంట్ ముందుగానే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టబడింది ఇది. అండ్ వి థ్యాంక్ మంచు విష్ణు గారు ఫర్ బీయింగ్ ఏ బ్యాక్ బోన్ అండ్ రన్నింగ్ త్రూ బిహైండ్ ద సీన్స్
and Shiv Balaji garu and Rajiv Kanakal garu for organizing this. And we thank our other consultants and COO Sudhakar Jadhav garu for providing the platform and organizing everything perfectly. Thank you. In fact, our gratitude goes to Manchu Vishnu sir, Rajiv sir, Shiv Balaji sir was given this wonderful opportunity to host us. And of course, thanks to all our consultants who have taken these initiatives, coming on Sunday, all the staff members. I think only one line which I wanted to add is our commitment is just not for this day, but all throughout the life, sir. Consider as a 2 a.m. friend. Any difficulty, any problem, we are always there to help you. Not only for today, but I think throughout the life, sir. Thank you so much.